తీసుకెళ్తాం, ప్రధానమంత్రితో కొట్లాడదాం, మాట్లాడదాం, తెత్తం బాధ్యత బీజేపీతో కూడా ఉందని అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. 6 నెలల్లో చేస్తామన్నారు, 20 నెలలు అయింది. ఇవాళ మేము ఎలాంటి చిక్కులు రాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో తమిళనాడు నుంచి మొదలుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా చేసిండ్రు, విఫలమైన ఎందుకు అయింది, అవన్నీ అధ్యయనం చేసి మేము నిన్న మాట్లాడినాం. కానీ మాకు పెద్ద మనిషి లాంటి వ్యక్తి కేశవరావు గారు, మాకు పెద్దన్న లాంటి వ్యక్తి, మరి ఆయనకు చేతులెత్తి దండం పెడుతున్నా, నమస్కారం చేస్తున్నా. ఆయన మాట్లాడింది నాకు అర్థం కాలే. ఎందుకంటే ఈ లా ద్వారా అయితే అన్నారు, ప్లస్ లా ఇంపార్టెంట్ కాదన్నాడు, లా స్పిరిట్ ఇంపార్టెంట్ అన్నాడు, ఫిలాసఫీ ఇంపార్టెంట్ అన్నాడు, 9th షెడ్యూల్ ఇంపార్టెంట్ కాదన్నాడు, కానీ 9th షెడ్యూల్ చేర్చాలన్నాడు. అసలు ఏం అర్థం కాక ఇవన్నీ కూడా ఒక 3-4 మాట్లాడినా వాళ్ళకు ఎవరికి అర్థం కాలే. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడిగిన, జర ఎక్కువ చదువుకుంటారు కదా అని వాళ్ళు అడిగిన, వాళ్ళు కూడా అర్థం కాదు. అంటే ఆయన లెవెల్లో అర్థం చేసుకునేటువంటిది, అంటే పెద్ద ఇంటెలెక్చువల్, వాస్తవంగానే చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి, నాలెడ్జ్ పర్సన్, చాలా నాలెడ్జ్ పర్సన్, దానిలో ఎవరు కూడా అనుమానం లేదు. అట్లా అవలీలాగా ఏదైనా చెప్పగలుగుతాడు. మొన్నటి వరకు మా దగ్గర మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉపనాయకుడిగా ఉన్నాడు, రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, చాలా పెద్ద నాయకుడు. రేపు మా సార్ అంటుంటే ఎప్పుడైనా మనంగా పవర్ఫుల్ కేంద్రం మన చేతులకు, మనం చెప్పినట్టు ఈయన చేతులకు వచ్చినప్పుడు కేశవరావు గారు గవర్నరు లేకపోతే ఇంకా అవసరం అనుకుంటే మన అవకాశం వస్తే ఆ రకంగా వేయాలని అనే స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి ఏం చేసినప్పుడు కాంగ్రెస్లో పోయిన తర్వాత పాపం మరి వారు మాట్లాడి మాకు అర్థమైతే లేదు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, నిజంగా చెప్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడేది అర్థమవుతుంది అంటే నిజంగా మాకు బాధ అవుతుంది. అసలు మాకు అర్థమైతే లేదు, ఎవరికి అర్థమైతే లేదు. ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళదే బాధ్యత, కాంగ్రెస్ పార్టీదే బాధ్యత ఇది. ఆయన తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి సహకరించాలన్నారు. ఏం సహకరించాలా? తప్పు చేసి సహకరించాలా? అర్థమే, అది కూడా అర్థం కాలే మాకు. వాళ్ళకు సహకరించండి, మంత్రులకు సహకరించండి అని చెప్పేసి అసెంబ్లీలో సహకరించినాము, అఖిలపక్షం వాళ్ళకి తయారని చెప్పినాము. ఏ రకంగా సహకరించాలా? ఎలక్షన్లో వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పాలా? ఒకవేళ రేపు ఫెయిల్ అయిపోయి కూడా పోతే వీళ్ళకి ఓటు వేయండి, ప్రయత్నం చేసిండ్రు అని సహకరించాలా? ఎట్లా సహకరించాలా? ఇలా పెద్ద మనిషి అక్కడ ఏమంటే కొట్లాడి బెదిరించడం చేస్తా అనుకున్నాం, కానీ ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము అనలేము, కానీ ఆయన మాట్లాడేది మాకు అర్థం కాలేదు. ఏమైనా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకటి మేము అడుగుతా ఉన్నాను వాళ్ళని, అసెంబ్లీలో 2 బిల్లు పాస్ అయినాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, 3rd పొలిటికల్ రిజర్వేషన్. మీరు ఈ విషయము ముందు తెలియదా? అసెంబ్లీ హౌస్లో ఒక జియోతో ఆర్డినెన్స్తో అయిపోతుంది, ముందు తెలియదా? రాహుల్ గాంధీ గారు కూడా తెలియదా? ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కదా, మీ రాష్ట్రాలు చేసుకోవచ్చు మీరు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళు కూడా కదా, ఓ జియోతో చేసుకోవచ్చు అని చెప్పగా దేశవ్యాప్తంగా బీసీ యుద్ధం జరుగుతుంది, దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్కి ఎందుకు ఇస్తున్నారు? మరి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు అంటుండొచ్చు రేపు ఎలక్షన్ కనుక ఇస్తున్నామని. మరి ఇవాళ నువ్వు రేపు ఎలక్షన్ నుంచి నువ్వు పెడుతున్నావు. ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి,
అన్ని యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్స్ అవుతున్నాయి, పాలిటెక్నికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంకా అనేక రకాల సెట్లో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఐసెట్, పీసెట్, రకరకాలు అన్నీ అవుతున్నాయి. మరి ఇప్పుడు అవుతున్నటువంటి ఎడ్యుకేషనల్కు మీరు ఆర్డినెన్స్ తెస్తలేరు. 2 బిల్లులు పాస్ అయినాయి. ఎడ్యుకేషన్ ఇప్పుడు నడుస్తుంది. రేపు ఎలక్షన్ దానికి మీరు ఇలా ఆర్డినెన్స్ తెస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మీరు ఎందుకు ఇస్తలేరు? ఇదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అని అన్నారు, ఆమోదం తెలిపారు. రేపు 20,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది. మరి దానికి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్డినెన్స్ తెస్తలేరు? పెద్దలు కేసీరావు గారు కూడా నేను వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కూడా 2 బిల్లులు పాస్ చేసిన తర్వాత 3 అంశాల మీద, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ మీద స్థానిక సంస్థలలో. స్థానిక సంస్థల గురించి మీరు చేసినప్పుడు అదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, రకరకాల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేటువంటి ఉద్యోగాలకు మీరు ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు? ఈరోజు జరుగుతున్న అడ్మిషన్స్కు ఎందుకు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు? దానికి ఆర్డినెన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు, అలా ఉంది. అట్లా ఖచ్చితంగా మీలాంటి పెద్ద మనుషులు అక్కడ వినిపించాలా, చెప్పాలా? మీలాంటి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ అంటే రేపు మీరు బాధ్యత వహిస్తారా? ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఏమైనా అయిందంటే ఇంత సింపుల్గా ఒక్క క్యాబినెట్లో తీర్మానం చేసి జస్ట్ క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తెచ్చి ఇమ్మీడియట్గా జీవో ఇచ్చుకోవాలన్నప్పుడు ఇది అన్ని రాష్ట్రాలకు అదే రకంగా చేసుకుంటారు కదా. అన్ని రాష్ట్రాలు కూడా ఇమ్మీడియట్గా అమలు అయిపోతాయి కదా. మరి ఎవరికి తెలియలా? ఈ తెలంగాణలో వీళ్ళకే తెలిసిందా ఇంతలా? ఏడగనుకున్నారు, ఏడ తీసుకొచ్చారు, ఎవరు చదవలేదు, ఒక్కడి మిస్ అయిపోయింది, వీళ్ళు వెతికి తీసుకొచ్చారు, మేము ఇస్తున్నాం అనేటట్లా ఉంది ఈ వ్యవహారం. రాహుల్ గాంధీ గారు మోడల్ అన్నారు, తెలంగాణ మోడల్ అని వీళ్ళు అంటున్నారు. తెలంగాణ మోడల్ అంటే కొత్తగా కనుక్కున్నాం మేము, ఇది మోడలా? మరి దేశవ్యాప్తంగా కూడా ఇదే అయిపోతుంది. తమిళనాడు అంత కొట్లాడాల్సిన అవసరం లేకుంటుండే. ఆ తర్వాత ఏమైనా రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు ఏమైనా అధికారాలు ఇచ్చిర్రా? చేసుకోవచ్చని ఎంబీసీలకు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఎంతెంత ఇవ్వాలని ఇచ్చారు. తమిళనాడులో బీసీలకు అట్లా వెనుకబడ్డ వర్గాల వాళ్ళకు కూడా మీరు భూములు ఇస్తామన్నారు. అట్లా నిజంగా మీకు బీసీలకు చేయాలని ఉంటే వెంటనే మా విద్యార్థులు కన్న కష్టాలు పడి ఊర్లలో చదువులేక ఏదో చదువుకున్నారు, ఆ రిజర్వేషన్తోనే కొంచెం పైకి వస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా బీద వాళ్ళకి ఇవ్వాలా, అత్యంత బీద వాళ్ళకి అవకాశం కలిగించాలి. బీద వాళ్ళకి ఎంత అవకాశం కలిగిస్తే మేమందరం ఒప్పుకుంటాం, బీద వాళ్ళకి అవకాశం కలిగించాలా. ఇవాళ ఎడ్యుకేషన్లో మీరు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఆర్డినెన్స్ చేయకుండా, రేపు రిక్రూట్మెంట్ అయ్యేటువంటి దానిలో ఆర్డినెన్స్ చేయకుండా హడావుడిగా ఎలక్షన్లో ఇచ్చినాము మాకు చిత్తశుద్ధి అనేటట్లు చేయడము చాలా అనుమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళకు అవగాహన లేదని అంటున్నారు. మరి మేము చెప్పిన అవగాహన మాకు కల్పించాలని మేము కోరుతున్నాం. ఎడ్యుకేషన్లో ఇవన్నీ ఎందుకు ఇస్తారు, ఇమీడియట్గా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మీరు కానీ మేము కానీ ఆ పార్టీలో బీసీ నాయకులు కానీ వాళ్ళందరూ కోరేది మనకు రిజర్వేషన్ ఉండాలా అని. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ రాజ్యాంగపరంగా చట్టసభలో కూడా రిజర్వేషన్ ఉండాలనే దానిపైన కూడా ఇలా చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది అయిన తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుతాం. ఇవాళ ఇన్ని సంవత్సరాల్లో దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖని తెచ్చుకోలేకపోయినాం. ముందు ఇమ్మీడియట్గా బీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చి బడ్జెట్ కేటాయించి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఇచ్చి ఇక నెక్స్ట్ ఇస్తున్నామంటే ఎవరైనా నమ్ముతారు? దయచేసి మరి 9th షెడ్యూల్తోనే రక్షణ ఉందని చెప్పి మాజీ న్యాయమూర్తులు చెప్తున్నారు. ఈ దేశంలో
9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేయకుండా ఇంక్లూడ్ చేయకుండా చేయక రాదు అని చెప్తున్నారు. మీరేమో జియోతో వస్తుందని మీరు చెప్తున్నారు. రేపు ఏదన్నా అయితే మీ బాధ్యతని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కూడా జియోతోనే వస్తాయని చెప్పిన వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్డినెన్స్తోనే అమలవుతుంది అని ఎవరైతే మద్దతు తెలిపి చేయగొట్టిందో వాళ్ళే రేపు ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగితే వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ అందరూ కలిసి లేదు 9th షెడ్యూల్ని కలపాలి, రాజ్యాంగ రక్షణ ఉండాలని చెప్తే వాళ్ళు కూడా కరెక్ట్ అని పోయేవాళ్ళు. మరి కొంతమంది దానికి మద్దతు తెలపడం, మరి రేపు దేశవ్యాప్తంగా కూడా ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఒక జియోతోనే అమలవుతుందని తెలిస్తే, అమలవుతుందని ఏమైనా మీకు తెలిస్తే మీకు తెలిసిన అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. చాలా సింపుల్ ఇది. మీరు ఇంత కొట్లాడుతున్నారు, ఇంత తిప్పలు పడుతున్నారు. ఓబీసీలారా ఒక జియోతోనే ఈ పని అయిపోతుంది. జస్ట్ క్యాబినెట్లో పెట్టించి సాయంత్రం క్యాబినెట్లో పెట్టి ఉదయం ఆర్డర్ తెచ్చేస్తే ఎల్లుండి మీకు విద్యా ఉద్యోగాలలో ప్లస్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ అయిపోతుంది. 9th షెడ్యూల్ అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ భారతదేశం నడిచేది రాజ్యాంగం అనుకుంటున్నారు, కాదు. రాజ్యాంగం కన్నా ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా మీకు అంతకన్నా ఇంకా గొప్పది జస్ట్ క్యాబినెట్లో పెట్టుకొని ఆర్డర్ తెచ్చుకొని సరిపోతుంది. ఇది కూడా రాజ్యాంగంలో ఉంది, కానీ ఎవరు తెలియదు. ఇప్పుడు మేము చెప్తున్నాం, చేస్తున్నాం అని చెప్పి ఇది మోడల్ దేశానికని చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మీరు అన్నట్లు ఇట్లా ఆర్డినెన్స్ అవసరం లేదు, 9th షెడ్యూల్ అవసరం లేకుండా జరిగితే ఖచ్చితంగా మేము కూడా చేస్తాం. ఒకవేళ మహారాష్ట్రలో 50% పైన రిజర్వేషన్ ఉందని చెప్పి అక్కడ కొట్టేసి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత ఎలక్షన్ అవుతుంటే ఆపరేషన్. పాట్నాలో కూడా అదే జరిగింది, బీహార్లో కూడా అదే జరిగింది, తమిళనాడులో కూడా ఒకసారి 3-4 సార్లు జరిగింది అంతకుముందు. మరి తమిళనాడులో ఎందుకు జరిగింది, బీహార్లో ఎందుకు జరిగింది, మహారాష్ట్రలో ఎలక్షన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ ఆర్డినెన్స్ రద్దు చేసిండ్రు, అది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లస్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మీరు ఒట్లాడలేదు కనుక ఓడిపోయారు, ఇగో ఈ కిటుకులు తీసుడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పి మళ్ళీ మీరు రివోక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి అనుమానాలు. మధ్యప్రదేశ్లో ఎందుకు రాలేదు? చాలామంది రేపు మేము అధికారంలో వస్తాం, బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం, బీసీ మీరు ఉన్నటువంటి మంత్రులే ఇస్తలేరు, మంత్రుల పదవులే జనాభా ప్రాతిపదికన ఇస్తలేరు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఇంకా చిన్న సర్పంచ్ కానీ కులాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. అవన్నీ చేయండి. బీసీలకు మంత్రి శాఖలు ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి, ఆర్టీఏ కమిషనర్లు ఇవ్వండి. కంపెనీ ఇవ్వలేదా? చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన ఇవ్వలేదా? అడ్వకేట్లకు జీపీలు ఇస్తున్నారు, పీపీలు ఇస్తున్నారు. దానిలో కూడా చూడండి, పేరు చూడండి. చాలామంది తెలివిగా ఏం చేస్తున్నారంటే పేరు వెనకాల ఏం పెట్టుకుంటలేదు, ఉట్టిగా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి పిలవండి. ఇచ్చేటోళ్ళకి ఏదో పేదలకు ఇవ్వండి, తెలుగు మంత్రులకు ఇవ్వండి, మేము కూడా సంతోషపడతాం. ఇది అధికారం అనేది అందరికి పోతుందని చెప్పి చదువుకున్న వాళ్ళకు ఉండదు, తెలుగు మంత్రులకు ఉండదు, ఏదో బలవంతులకు ఉంది తప్ప బలహీనలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి బలహీనలకు లేదు ఎక్కడ కూడా. రాజ్యాంగ పదవులు కానీ ఏది పొలిటికల్ పదవులు కానీ పేదవాడుగానే ఉంది అక్కడ. పేరుకు వేసి కానీ తినడానికి కూడా కష్టమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు మంత్రులు. అలాంటి వాళ్ళు నాలెడ్జ్ పర్సన్స్ చూస్తే సమాజంలో గౌరవం దక్కుతుంది. అది ఏమి చేయకుండా ఈరోజు